విద్యం మూడు విద్యలు అంటే ఋగ్యజుస్సామములు. పావకత్రయం మూడు అగ్నులు, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. త్రీణి జ్యోతింషి మూడు జ్యోతులు అంటే సూర్య చంద్ర అగ్నులు. సర్గాశ్చత్రయో సర్గాశ్చత్రయో అంటే సృష్టి స్థితి లయలు. ధర్మాదయస్తదా త్రివర్గములు మూడు ధర్మాదయ ధర్మము మొదలైనవి అన్నారు. అవి మూడు త్రివర్గములు. త్రివర్గములు అంటే ధర్మార్థకామాలు కాదండి. ధర్మము అర్థకామాలు మోక్షం. అర్థకామాలు కలిపి ఒకటిగానే చూసుకోవాలి. అక్కడ త్రివర్గ అనే శబ్దానికి ఇద్దాం. అందుకే ధర్మాదయస్తత త్రయో గుణా మూడు గుణాలు. త్రయ శబ్దా మూడు శబ్దములు అంటే అకార ఉకార మకారములు. త్రయో దోషా మూడు దోషాలు. మూడు దోషాలు అంటే వాత పిత్త కఫ ప్రతి శరీర తత్వంలో ఉండేటువంటివి. తథా ఆశ్రమా మూడు ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ. సన్యాసం ఎందుకు చెప్పలేదు? తుర్యం అది నాలుగవది. అది మూడింటి గురించి చెప్తున్నారు ఇక్కడ. త్రయ కాలా మూడు కాలములు, భూత భవిష్యత్ వర్తమానములు. తథా అవస్థా మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. పితరాహ ముగ్గురు పితరులుట. వీళ్ళెవరంటే వసురుద్రాదిత్యులు. వసురుద్రాదిత్యులు. అహర్నిషాదయ పగలు రాత్రి సంధ్య. ఈ మూడు ఇన్ని మూడులు వచ్చాయి చూడండి. మాత్రాత్రయం మూడు మాత్రలు. మూడు మాత్రలు అంటే అకారు ఉకారు మకారములు చెప్పచ్చు. అది ముందే చెప్పుకున్నాం గనక ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు ఇవన్నీ కూడా తే రూపం. ఈ మూడింటిలో అమ్మవారు ఉన్నారు. ఈ మూడింటిలో ఉంటూ మూడింటికి అంటకుంటూ ఉంటుందట. కానీ అమ్మవారు రెండు రూపాలుగా చూడాలి. మూడింటిలో ఉన్నది, మూడింటికి అతీతమైనది. మూడింటిలో ఉన్నది అంటే ప్రపంచంతో, మూడింటికి అతీతం అంటే ప్రపంచాతీతం. ఏది ప్రపంచాతీతమో అది మూడుగా ఉన్న ప్రపంచంలో ఉంది. కానీ ప్రపంచమంతా త్రీ అనండి. మూడే, ముమ్మాటికి మూడే. అది ముమ్మాటికి అంటున్నాం కదా. కానీ మూడు కాస్మిక్ నెంబర్ అన్నారు ఎవరు. అదే త్రిపుర అన్న అదే అర్థం. ఎందుకంటే అమ్మవారి నామాల్లో అన్నింటిలోకి అత్యద్భుతమైన నామం త్రిపుర. ఆ త్రిపుర అంటే చాలండి. ఇక్కడ త్రిస్థ అయితే మూడింట్లో ఉంది. కానీ మూడు పోతే ఆవిడెక్కడికి వెళ్ళదు. మూడింట్లో ఉంటుంది, మూడు పోయిన ఉంటుంది. మూడు పుట్టకముందు కూడా ఆవిడ ఉంది, మూడు పుట్టించింది ఆవిడే. అని త్రిభిపుర త్రిపుర. ఈ మూడింటికి పూర్వమే ఉంది కనుక త్రిపుర. ఈ మూడింటిలో పూరణాత్ పూరించి నిండిపోయి ఉంది కనుక త్రిపుర. ఎంత రమ్యమైన మాట అండి.